వేసవిలో ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన వేడి, ఉక్కపోతలు భరించలేనంతగా ఉంటాయి. ఇలాంటప్పుడు సహజంగానే ఒంట్లో నుంచి నీరు, లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో ఎప్పుడూ ఒకటే నీరసంగా, నిస్సత్తువుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లో ద్రవ నష్టాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. ఇందుకు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వేసవిలో ద్రవాహారాలు మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు పోతూ ఉంటుంది. ఈ నీటితో పాటు మన శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం లాంటి లవణాలు అన్నీ వెలుపలికి వెళ్ళిపోతాయి. శరీరంలో ఆరోగ్యపరంగా సమతుల్యత పాటించాలంటే మనం వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయటం ఒక్కటే మార్గం. ఇందుకు తరచూ మంచినీళ్లను తాగడంతో పాటు పళ్ల రసాన్ని కూడా తాగుతూ ఉండాలి. శరీరాన్ని, చర్మాన్ని తాజాగా ఉంచటంలో నిమ్మరసాన్ని మించింది మరోటి లేదు. ఒంట్లో ద్రవ నష్టాన్ని తగ్గిస్తుంది. ఉష్ణతాపం నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే నారింజ, బత్తాయి రసాలు కూడా. నారింజ, బత్తాయిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కీరా దోసకాయ రసం కూడా వేసవిలో చాలా మంచిది. వేసవిలో చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది. కీరా దోసలో నీరు శాతం అధికం, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు కీరా దోసకాయ రసాన్ని తీసుకోవటం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టమోటా, క్యారెట్, యాపిల్, ద్రాక్ష, బొప్పాయి, మామిడి రసాల్ని ఈ సీజన్లో నిత్యం తీసుకోవటం మేలు చేస్తుంది. వేసవి సీజన్లో దప్పిక వేసినా వేయకున్నా రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఎండలు తగ్గే వరకు కాఫీ, టీలను బాగా తగ్గించాలి. వేసవిలో పదే పదే కూల్ డ్రింకులు తాగటం ఏమంత మంచిది కాదు. కూల్ డ్రింక్స్ కన్నా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, పళ్ల రసాల్ని తీసుకోవటం మంచిది. పెరుగు, మజ్జిగలతో కూడిన సాత్వికాహారం ఈ ఎండాకాలంలో శరీరానికి ఎంతగానో చలవ చేస్తుంది. ఈ సీజన్లో పుచ్చకాయలు, కర్బూజా, తాటి ముంజలు విరివిగా దొరుకుతాయి. వీటిని రసాల రూపంలో నిత్యం తీసుకోవాలి. ఎండాకాలంలో షర్బత్తులను తీసుకోవటము మంచిదే. రకరకాల వనమూలికల్ని నీటిలో ఉడికించి ఆపై చక్కెర పాకంతో రంగరించి తయారు చేసే షర్బత్తులు వేసవిలో మనకు చల్లదనాన్ని అందించటంతో పాటు డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి ఇక్కట్లను దూరం